నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు తెరిస్తే అప్పుల మాటే. అసెంబ్లీ అయినా మరే వేదిక అయినా ఇటీవల కాలంలో ఆయన పదే పదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులు, తామిచ్చిన హామీల గురించే మాట్లాడుతున్నారు. తాజాగా ఆయన ఏమన్నారో తెలుసుకుందాం. ఎన్నికల సమయంలో హామీలన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు చూస్తే ఖజానా ఖాళీగా దర్శనమిస్తోంది. అధ్వానంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలంతా అర్థం చేసుకోవాలి. సూపర్ 6 పేరుతో ఎన్నికలకు ఏడాది ముందే రాజమండ్రిలో నిర్వహించిన టీడీపీ మహానాడులో అట్టహాసంగా చేతులు తిప్పి మరీ సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నికల ముంగిట కూటమిగా ఏర్పడ్డాక మరిన్ని పథకాలను వాటికి కలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎన్నికలకు ముందే అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకి బాగా తెలుసు. అయినప్పటికీ ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలవికాని హామీల్ని ఆయన ఇచ్చి పడేశారు. అధికారాన్ని దక్కించుకున్న తర్వాత బీదార్పులు, సూపర్ 6 సంక్షేమ పథకాల్ని అమలు చేయాలంటే భయమేస్తోందని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా అన్నారు. ప్రజలకు కూడా బాధ్యత ఉందని అర్థం చేసుకోవాలని ఆయన కోరుతున్నారు. ప్రతి సమావేశంలోనూ ఇదే మాట ఆయన అంటూ వస్తున్నారు. చంద్రబాబు కోరుకుంటున్నట్టుగానే ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారని అనుకుంటే పొరపాటే. చంద్రబాబును బాగా అర్థం చేసుకుంటున్నారు. అధికారంలోకి రావడానికి భారీ హామీలిచ్చి తమతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు మోసగిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. తమకు కావాల్సిన అధికారాన్ని సొంతం చేసుకుని తమ వరకు వచ్చేసరికి ఆర్థిక ఇబ్బందులు, మరేవో కారణాలు చెప్పి తప్పించుకోవడానికి బాబు ప్రయత్నిస్తున్నారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈసారైనా చంద్రబాబు మాటపై నిలబడతారని అంతా అనుకుంటే ఇప్పుడు మరింత దారుణంగా వంచేలా ఉన్నాడని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బాబు చేతిలో తాము మోసపోతున్నామని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు. తనకొక్కడికే తెలివితేటలు ఉన్నాయని బాబు అనుకుంటూ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నారని, తమకు కూడా ఆయనంతలా కాకపోయినా ఎంతో కొంత తెలివి ఉందని ప్రజలు నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. బాబు మాట తీరు చూస్తే సంక్షేమాన్ని అందించే పరిస్థితి లేదనే నిర్ధారణకు జనం వచ్చారనేది వాస్తవం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.